పరీక్షకు నిలిచి ఉన్నదై యేసు క్రీస్తు రక్షించమైనప్పుడు మీకు మెప్పును మహిమను ఘనతయు శ్రమలు పొందినేటప్పుడు యేసు వచ్చేటప్పుడు ఘనము మహిమ మళ్ళీ గ్లోరిఫై చేస్తారు. కారణము అగును. చాలు ఇప్పుడు మొత్తం ఇదంతా విశ్వాసం. అదే మొదటి పేతురు 5వ అధ్యాయము 10వ వాక్యం మొదటి పేతురు 5:10 అందరూ బట్ మే ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్ who called us to his eternal glory by Christ Jesus after suffered a while perfect establish strengthen and settle. దేవుడు కొంచెము కాలము మీకు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. శ్రమల మధ్యలో మనకి స్థిరము బలపరుస్తాడు. ఆమేన్. ఎంత అద్భుతమైన వాక్యం కదా. స్థిరము బలము ఎప్పుడు శ్రమల మధ్యలో మనం పోయినప్పుడు. ఒక విశ్వాస జీవితంలో ఎందుకు దేవుడు శ్రమలు అనుమతిస్తారు? ఇప్పుడు దానికి ప్రత్యుత్తరము వాక్యంలో ఉంది. మనని పరిపూర్ణులుగా చేయాలా, మనం స్థిరపరచాలా, మన బలపరచాలా, మనని సెటిల్ యూ. లాస్ట్ ఏమైనా వచ్చింది? ఆత్మీయ జీవితంలో స్థిరం పడగలిగినగా బలం కలిగిన వాళ్ళుగా స్థిరపరిచి మనని నిలబడిచ్చి అప్పుడు ఏం చేస్తాడు? ఈ శ్రమల మధ్యలో దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడు.